రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ బిల్లు, విధి విధానాలు, రాష్ట్రాల అభ్యంతరాలు, సూచనలపై సమావేశంలో చర్చించారు. ఇందులోని పలు కీలక అంశాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఏర్పడింది. జీఎస్టీ రేట్ను ప్రస్తుత పన్ను స్థాయి కంటే తక్కువగా ఉంచాలన్న నిబంధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. పన్ను రేటును బిల్లులో ప్రస్తావించకూడదన్న దానిపైన ఏకాభిప్రాయం వచ్చింది. ప్రైవేట్ బిల్లుపై శుక్రవారం చర్చకు హామీ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇదే సమయంలో బిల్లును ఆర్థిక బిల్లుగా మార్చకుండా చూడాలని కోరాయి. దీనిపై ఖచ్చితమైన హామీ ఇచ్చేందుకు డిప్యూటీ చైర్మన్ నిరాకరించారు. ఈ శుక్రవారమే బిల్లుపై చర్చ జరిగేలా చూస్తామని అన్నారు. అయితే ప్రైవేట్ బిల్లును ఆర్థిక బిల్లుగా మార్చకుండా చూడాలని, తక్షణమే ఓటింగ్ ను చేపట్టాలని కాంగ్రెస్, సిపిఎం సభ్యులు డిమాండ్ చేశారు. ఓటింగ్ కోసం పట్టుబడుతూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేశారు. హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ శర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించబోతూ ఉన్నట్టుగా ప్రకటించారు. ఆమె వచ్చే నెల 9న ఆమె తన దీక్షకు ముగింపు పలకనున్నారు. ఇక దీక్షకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆమె ఇరోమ్ శర్మిల సొంత రాష్ట్రం మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా నిరాహార దీక్షను చేస్తూ ఉన్నారు శర్మిల. ఆమె ముక్కుకు అమర్చిన పైపు ద్వారా ఎక్కిస్తున్న ద్రావణాలతోనే ప్రస్తుతం ఆమె జీవిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ మాత్రమే అభివృద్ధి చేయగలరని అన్నారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్. ఢిల్లీ తరహాలో ఆమె యూపీని తీర్చిదిద్దుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొఘలులు స్థాపించిన ఢిల్లీని బ్రిటిష్ వారు అభివృద్ధి చేస్తే ఆ నగరాన్ని షీలా సుందరీకరించారని కొనియాడారు. ఢిల్లీలో 27 సాల్ యూపీ బెహల్ పేరుతో ప్రారంభించిన ఎన్నికల ప్రచార ర్యాలీని యూపీకి చేరుకుంది. తనపై వస్తున్న ఊహాగానాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు. దాదాపు 2 నెలల పాటు అమెరికాలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నది వివరిస్తూ అభిమానులకు లేఖను రాశారు. రోబోటు, కబాలీ షూటింగుల్లో వరుసగా పాల్గొనడంతో కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయానని అన్నారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకే కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ తో కలిసి 2 నెలల పాటు అమెరికా టూర్ కు వెళ్లానని వివరించారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నట్టుగా తెలిపారు. కబాలీ చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారిందని అన్నారు. తన ప్రియమైన అభిమానులకు, ప్రజలకు, థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు పదే పదే ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ రజనీ లేఖను రాశారు. తమిళనాడులో డీఎండీకే అధినేత విజయకాంత్ దంపతులపై తిరుపూరు ప్రిన్సిపల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కానందుకు విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతకు న్యాయమూర్తి వారెంట్ ను జారీ చేశారు. గత 3 విచారణలకు హాజరు కాని విజయకాంత్ నిన్న కూడా హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ ఉత్తర్వుల్ని జారీ చేసింది. 2015 నవంబర్ 6న పల్లడంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేఎన్ సుబ్రహ్మణ్యం డీఎండీకే అధినేత దంపతులపై ఫిర్యాదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక అంశాలపై వివాదాస్పద ప్రకటనలు చేసిన ఆయన ఈసారి తీవ్రమైన కామెంట్లు చేశారు. అమెరికాకి వలసొచ్చిన వాళ్లు దొంగలంటూ మాట్లాడారు. వలసల దేశంగా పేరున్న అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్ ఏంజల్స్ సమీపంలో పోలీసులపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి ప్రాణాలను కోల్పోయారు. నికర్సన్ గార్డియా ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కొంతమంది అనుమానిత వ్యక్తుల్ని ఆపి ప్రశ్నించారు. అదే సమయంలో దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించి కాల్పులకు తెగబడ్డాడు. తాజా ఫైరింగ్ తో లాస్ ఏంజల్స్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశానికి వెన్నుముక వంటి రైతన్న ప్రతికూల పరిస్థితుల్లో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ ఎన్ఆర్ఐలు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఐఫో ఫార్మర్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని కుక్ ఫర్ కాజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా సేకరించిన నిధుల్ని తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అందిస్తామని చెప్పారు నిర్వాహకులు. ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమాలు భారతదేశానికి ఆణిముత్యాలని అన్నారు మాతా కరుణామయి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న సాయి దత్త పీఠాన్ని ఆమె సందర్శించారు. పీఠం చేపట్టిన షిర్డీ ఇన్ అమెరికా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ టెస్టుల్లో నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఆంటిగ్వా టెస్ట్ లో 7 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన అశ్విన్ టాప్ ర్యాంక్ పై కూర్చున్నాడు. ఆంటిగ్వా టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ల వేటలో ఫెయిల్ అయిన అశ్విన్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయాడు. విండీస్ టాప్ ఆర్డర్ ను కూల్చిన టీమిండియా స్పిన్నర్ సింగిల్ హ్యాండ్ తో టెస్ట్ ను గెలిపించాడు. ఇక టెస్ట్ ర్యాంకుల్లో పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సెకండ్ ప్లేస్ కు పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 12వ ప్లేస్ లో ఉన్నాడు. పెద్దగా ఫామ్ లో లేకపోయినా టెస్ట్ల నుంచి తప్పుకున్న ధోని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అంతర్జాతీయ క్రీడా వస్తువుల బ్రాండ్ స్పాటన్ లో ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రితి స్పోర్ట్స్ చైర్మన్ ఎండి అరుణ్ పాండే ఈ విషయాన్ని ప్రకటించారు. రితి స్పోర్ట్స్ మహేంద్ర సింగ్ ధోని స్పాటాన్స్ తో చేతులు కలిపారని చెప్పి ఆయన ధృవీకరించారు. ఆగస్టు 5ను బీసీసీఐ ప్రత్యేక సమావేశం జరగనుంది. అనుబంధ సంఘాలన్నీ ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ ఆర్ఎం లోధా సిఫార్సుల్ని అమలు చేసే అంశంపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. వరుసగా 7వ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరింది. త్యాగరాజ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ దుమ్ము దులిపింది. డిఫెండింగ్ ఛాంపియన్ పాట్నా పైరట్స్ ను 46-25తో ఓడించింది. స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ రియో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం తాను పూర్తిగా ఫిట్ గా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఫెదరర్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.